సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేయాలని, ఎన్నో కార్యములు దేవుడు మన జీవితంలో నెరవేర్చాలని, మన జీవితాన్ని బట్టి దేవుడు కనికరించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని చెంత మనం ఉన్నప్పుడు మనం జీవించే విధానమును కానీ, మనం బ్రతికే విధానమును కానీ, ఏ విధముగా మనం జీవించి దేవుని కోసం మనం ఉండుటకు ప్రయత్నించినప్పుడు మన జీవితంలో కోల్పోయిన పరిస్థితులు కానీ, లేక మన జీవితంలో ఆటంకములు కానీ, ఏ విధముగా దేవుని కొరకు మనం జీవించే విధానమును, ప్రార్థిస్తున్న విధానమును బట్టి దేవుడు అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఉన్నను, మన జీవితాన్ని ఏ విధముగా మార్చుటకు మన కోసం దేవుడు ఉన్నాడని, పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయని దేవుని చెంత మనం ప్రార్థించినప్పుడు ఏ విధముగా అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మన జీవితంలో ఉండుటకు దేవుని అనుగ్రహం ఏ విధముగా మన వైపు నడిపించి పరిపూర్ణమైన దేవుని కృప పొందుకొని నడిచే విధానముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే దేవుడని, మన జీవితంలో పరిస్థితులు కోల్పోయినప్పుడు, లేక నా జీవితంలో ఏ స్థితి చేత నేను బాధింపబడినప్పుడు, లేక నా జీవితంలో ఏ అనుగ్రహం పొందలేదని, లేక ఆశీర్వాదం పొందలేక నా జీవితం అంతా శూన్యముగా మారిపోయి ఉన్నదని, నాలో నేను పొందుకునే బాధల్ని బట్టి, దుఃఖముని బట్టి ఏ విధముగా దేవుని కొరకు నేను జీవించాలని దేవుని చెంత ఉండి ప్రార్థించే బిడ్డలుగా మారినప్పుడు దేవుని అనుగ్రహం పొందుకుంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మారుటకు దేవుని కృప ఏ విధముగా ఉండి మనం నడిపించబడుటకు దేవుని అనుగ్రహం పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మన కొరకు ఉండినా, పరిస్థితులు ఏ విధముగా మన కోసం నడిపించే దేవుడు ఉన్నాడని, పరిస్థితులు ఏ విధముగా మన కోసం నడిపించబడే దేవుడు మనలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన పరిస్థితులను బట్టి, జీవితంలో కోల్పోయిన స్థితులను బట్టి ఏ విధముగా దేవుడు అనుగ్రహిస్తాడని, ఏ విధమైన అనుగ్రహం పొందుకొని మనం నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడుటకు దేవుని కనికరం పొందుకొని ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, దేవుని కనికరాన్ని పొందుకొని ఏ విధముగా నడిపించబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన పరిస్థితులను బట్టి, జీవితంలో అనేకమైన శోధనలు మన జీవితంలో కలుగుచున్నప్పుడు, అనేకమైన ఆటంకముల చేత మనం జీవించే విధానమును బట్టి, అనేకమైన శోధనల చేత ఏ విధముగా దేవుని అనుగ్రహాన్ని పొందుకొని నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మార్చబడినప్పుడు, పరిస్థితుల చేత మనం జీవించే విధానమును, పరిస్థితుల చేత ఏ విధముగా మనం నడుచుటకు ప్రయత్నించినప్పుడు దేవుని అనుగ్రహం మనం పొందలేదని, దేవునిలో ఉండుటకు దేవుని కృప ఏ విధముగా పొందలేని స్థితిగా మార్చబడుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, స్థితి ఏ విధముగా మార్చబడిన, పరిస్థితి ఏ విధముగా ఉండుటకు
అనుగ్రహం పొందుకున్న జీవితంలో దేవుని కృప పొందుకొని దేవుని అనుగ్రహం చేత నడిపించబడుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన దేవుని అనుగ్రహం పొందుకొని జీవిస్తామని, దేవుని కృప పొందుకొని నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన దేవుని కృప మనం నడిపించునని, పరిస్థితులు ఏ విధముగా ఉండుటకు మన జీవితంలో శోధనలు కలిగిన దేవుని అనుగ్రహం చేత మనం అనుగ్రహాన్ని పొందుకొని నడిపించబడుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే జీవితాన్ని, దేవుడు అనుగ్రహిస్తున్న కృపని బట్టి, దేవుడు అనుగ్రహించే పరిపూర్ణమైన ఆశీర్వాదం చేత ఏ విధముగా నడిపించబడుతున్నామని, ఏ విధమైన దీవెనల చేత మన జీవితంలో పరిపూర్ణముగా దేవుని అనుగ్రహమును పొందుకొని నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితమును, పరిపూర్ణమైన దేవుని కనికరమును పొందుకొని నడిచే బిడ్డలుగా ఉండుటకు, లేక దేవుని కనికరం చేత ఏ విధముగా నడిపింపబడే బిడ్డలుగా జీవితంలో దేవుడు ఏ విధముగా మనల్ని అనుగ్రహమునకు దేవుని కృప పొందుకొని అనుగ్రహించే దేవుడు మనలో ఉండుటకు దేవుని కరుణ పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవునిలో మనం ఉండుటకు పరిపూర్ణమైన దేవుని కృప పొందుకొని నడుస్తామని, దేవుని అనుగ్రహం చేత దేవుని కనికరాన్ని పొందుకొని జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముందును, క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును, జయముంది జయముంది ఎల్లప్పుడు జయముంది. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కృప పొందుకొని దేవుని అనుగ్రహం చేత దేవుని మహిమ కార్యములను మన జీవితంలో చూచుటకు దేవుని కృప ఏ విధముగా నడిపిస్తూ ఉందని, లేక జీవితంలో శోధన కలిగినప్పుడు దేవుని అనుగ్రహమే మనం నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా ఎంచుకొని పరిపూర్ణమైన శక్తిగా మార్చబడుటకు, పరిపూర్ణమైన బలం నాకు ఉన్నదని, పరిపూర్ణమైన శక్తి చేత ఏ విధముగా నడిపించబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు నా జీవితాన్ని కోల్పోయి ఏ విధమైన స్థితి చేత నేను జీవించాలని, జీవితాన్ని కోల్పోయి ఏ విధమైన అనుగ్రహం పొందుకొని జీవిస్తామని, జీవితంలో శోధన వెంట శోధన కలుగుతున్నప్పుడు, బాధ వెంట బాధ కలుగుతున్నప్పుడు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు జీవితంలో శోధన వెంట శోధన కలుగుతున్నప్పుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుకొని మనం జీవించే బిడ్డలుగా ఉన్నామని, పరిపూర్ణమైన బలము చేత అనుగ్రహించే దేవుడు మనలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా, జీవితంలో శోధన కలుగుతూ ఉందని, లేక ఆటంకముల చేత నేను బాధింపబడి నా జీవితం అంతా సరైన మార్గం నాకు లేదని,
లేక ఆటంకములే నా మార్గంలో ఉండి శోధనకరముగా నా జీవితం మార్చబడి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కొరకు నేను జీవించే విధానముగా, లేక నాలో నేను శోధన కలుగుతున్నప్పుడు పరిస్థితులు ఏ విధముగా మార్చబడి నాలో నేను దేవుని కోసం నిలబడుటకు ఏ విధమైన జీవితమును నేను జీవించి పరిపూర్ణమైన శక్తిగా నేను మార్చబడి జీవించే విధానముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను, ఇలాలో ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను, ఇలాలో ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయముందును, జయముంది జయముంది ఎల్లప్పుడూ జయముందును. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కోసం నేను జీవించే బిడ్డలుగా, దేవుణ్ణి పరిపూర్ణముగా దేవుడు ఏమిటో నేను తెలుసుకొనుటకు, నా జీవితంలో కోల్పోయిన విధానమును కానీ, లేక నా జీవితంలో పరిస్థితులు ఏ విధముగా మార్చబడుటకు, నా జీవితం అంతా వ్యర్థమైన జీవితముగా మార్చబడుటకు, లేక నా జీవితంలో శోధన వెంట శోధన నాకు కలిగినప్పుడు ఏ విధమైన జీవితమును నేను జీవించి పరిపూర్ణమైన మార్గముగా ఎంచబడి జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడి నా జీవిత కాలమంతా ఏ విధముగా నేను జీవించుటకు ప్రయత్నించిన, నా జీవిత కాలమంతా ఏ విధముగా దేవుని కోసం నేను పొందుకొని దేవుని కనికరం చేత జీవించే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని కనికరం నాలో ఉండుటకు, దేవుని కృప ఏ విధముగా మార్చబడి దేవుని కనికరం ఏ విధముగా ఉండి నన్ను నడిపిస్తూ ఉందని, దేవుని కృప ఏ విధముగా ఉండి నన్ను నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడి నా జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకొని జీవించే బిడ్డలుగా, దేవుని కృప ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని, దేవుని కనికరమే నాపై ఉండి పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు, జీవితంలో పరిపూర్ణమైన అనుగ్రహముగా నేను మారి దీవెన వెంట దీవెన పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన పరిస్థితులను, అందుకే జీవితంలో ఏ విధమైన స్థితిగా నేను మార్చబడుటకు, జీవితంలో ఏ విధమైన స్థితి చేత నేను జీవించి దేవుని అనుగ్రహాన్ని పొందుకొని జీవిస్తామని, దేవుని కృప చేత నేను నడిపించబడుతామని, దేవునిలో ఉండుటకు దేవుని కార్యం ఏ విధముగా నన్ను జీవింపచేయనని, దేవునిలో ఉండుటకు దేవుని అనుగ్రహమే నన్ను పరిపూర్ణంగా మార్చబడి నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొని దేవుని మార్గం ఏ విధముగా నేను వెదకి నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు, మట్టలను చేతబట్టి నేను హోసాన్న పాడెదను. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు, మట్టలను చేతబట్టి నేను హోసాన్న పాడెదను. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయముందును. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కొరకు జీవించే బిడ్డలమని, లేక జీవితంలో దేవుడే నాకు ఆధారమని, పరిస్థితులు మార్చబడుతున్నప్పుడు నా జీవితం అంతా దేవుని కనికరం నేను పొందుకొని, పరిస్థితులు ఏ విధముగా నన్ను దుఃఖించుటకు మార్చబడిన, లేక నా జీవితంలో ఆటంకములే నా పరిస్థితిగా మార్చబడిన, నేను దేవుని కోసం ఏ విధముగా జీవించి పరిపూర్ణమైన మార్గమును వెతికే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు జీవితంలో శోధన వెంట శోధన నాకు కలిగిన, జీవితంలో శోధన వెంట శోధన ఏ విధమైన మార్గం నాకు చూపించినప్పుడు దేవుని మార్గం వెంట నడుచుటకు దేవుని అనుగ్రహముగా నేను పొందుకొని, దేవుని మార్గమే నాకు అనుగ్రహముగా మార్చబడి ఈ మార్గంలో నడవాలని దేవుడు చూపించే మార్గముగా మార్చబడి నా జీవితమును మార్చుకొని ఉండుటకు ఈరోజు దేవుడు అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కొరకు మనం జీవించే బిడ్డలమని, దేవుడి సన్నిధిలో నేను ప్రార్థించే బిడ్డలమని, నా జీవితాన్ని దేవుని కోసం అంకితముగా మార్చబడుటకు ఏ విధమైన జీవితం నేను పొందుకొని దేవునిలో నిలిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిస్థితులు మార్చబడి జీవితంలో పరిస్థితుల వెంట నడుచుటకు, జీవితంలో పరిస్థితుల వెంట ఏ మార్గం నాకు కలుగుచున్నదో, జీవితాన్ని ఏ మార్గం చెంత నేను ఉండి నడిచే బిడ్డలుగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని అనుగ్రహం ఏ విధముగా మార్చబడుటకు దేవునిలో నేను నిలిచి ఆయన మార్గం నాకు పరిపూర్ణమైన వెతికి బిడ్డలుగా మార్చబడుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుని మార్గమని, లేక నా జీవిత పరిస్థితులను మార్గముగా ఎంచుకొని ఏ విధమైన జీవితం నేను పొందుకొని నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితుల వెంట నేను ఉండుటకు, పరిస్థితులే నాకు మార్గముగా నేను ఎంచుకొని జీవితంలో దేవుని కృప పొందుకొని జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మార్చబడి దేవుని కృప అనుగ్రహముగా పొందుకొని దేవుడి సన్నిధిలో నేను పరిపూర్ణమైన మార్గముగా ఎంచుకొని దేవుని మార్గముగా నేను ఉండుటకు ఏ విధమైన కార్యం దేవుడు నా జీవితంలో చేయుటకు, పరిపూర్ణమైన దేవుని బలముగా నేను మార్చబడుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కొరకు జీవించే బిడ్డలమని,
దేవుని కోసం మనం జీవించి పరిపూర్ణమైన మార్గం ఎంచుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకొనుటకు దేవుడు మన జీవితంలో చేయుచున్న కార్యాలను బట్టి పరిపూర్ణమైన మార్గం ఎంచుకొని నడిచే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సాతాను అధికారమున్ నా రాజు తీసివేసెను, సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కేసెను. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయముందును. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను, ఇలలో ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని కోసం జీవిస్తామని, ఏ విధముగా దేవుని కొరకు ప్రయాసపడి నా జీవిత కాలమంతా దేవునిలో ఉండి నడుస్తామని, దేవుని కొరకు నేను జీవించే బిడ్డలుగా మార్చబడి దేవుని కొరకు ఏ విధముగా నడిపించబడి బిడ్డలుగా ఉన్నామని, దేవునిలో నిలిచి దేవుని కొరకే నా జీవితం అంతా నడిపించబడునని, జీవితంలో శోధన వెంట శోధన కలుగుచున్నప్పుడు, బాధ వెంట బాధ నా జీవితంలో ఎదురవుచున్నప్పుడు ఏ విధముగా దేవుని కోసం జీవించే బిడ్డలుగా మారుతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన, అందుకే పరిస్థితులు ఏ విధముగా నాలో నేను ఏ విధముగా నడుచుటకు ప్రయత్నించిన, పరిస్థితుల వెంట దేవుని కోసం జీవించే బిడ్డలుగా మారుతామని, పరిస్థితుల వెంట దేవునిలో నిలిచి దేవుని కొరకే ఏ విధముగా మనం నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మన జీవితంలో పరిపూర్ణమైన మార్గమని, పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఆటంకములు తీసుకొని వచ్చునని, జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు దేవుడే మనకు ఆధారమని, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా ఎంచుకొని మనం నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు అనుగ్రహించే కృప ఏ విధముగా నడిపిస్తూ ఉందని, దేవుడు అనుగ్రహించే ధన్యత ఏ విధముగా దేవుని కోసం మనం నడుస్తామని, దేవునిలో పరిపూర్ణమైన మార్గం నాకు ఉండుటకు దేవుని కరుణను నడిపించునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మార్చబడి నా జీవిత కాలమంతా దేవుని కొరకు మనం జీవించే బిడ్డలమని, నా పరిస్థితులు మార్చబడి దేవుని కోసం నేను నడిచే బిడ్డలుగా ఉన్నామని, పరిస్థితులు మార్చబడుతున్నప్పుడు ఏ విధముగా దేవుని కోసం మనం నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుని కోసం పరిపూర్ణమైన మార్గంగా ఎంచుకొని, జీవితంలో శోధన వెంట శోధన నా జీవితంలో కలుగుచున్నప్పుడు, లేక బాధ వెంట బాధ నాలో కలుగుచున్నప్పుడు, దేవుని కోసం నేను ఏ విధముగా అనుగ్రహాన్ని పొందుకొనుటకు, దేవునిలో నిలిచి దేవుని అనుగ్రహం చూచి ఏ విధముగా దేవుని కోసం నిలబడి బిడ్డలుగా ఈరోజు ఉండుటకు అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితుల వెంట పరిస్థితులు నా జీవితమును మార్చిన, పరిస్థితుల వెంట పరిస్థితులు ఏ విధముగా నా కోసం ఎదురవుచున్నప్పుడు ఏ విధముగా జీవించే బిడ్డలుగా మారుతామని
ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్నామని, లేక నా కుటుంబం సమస్యలు ఎందుకో ఎదురవుతున్నాయని, లేక నా జీవిత కాలమంతా సమస్యల చేత నేను బాధింపబడుచున్నామని, లేక నా జీవితం నా కుటుంబంలో సమస్యలే నాకు నిద్రలేని సమస్యలుగా మారుచున్నప్పుడు, లేక నా జీవితంలో నెమ్మది లేని సమస్యలుగా నా జీవితం అంతా నా కుటుంబంలో సమస్యలే నాకు ఆధారముగా మారుచున్నప్పుడు, ఏ విధముగా దేవుని కోసం జీవించి, ఏ విధముగా దేవుని తెలుసుకొని పరిపూర్ణముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కొరకు జీవించే బిడ్డలుగా, దేవుని కరుణ కొరకు జీవింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సింహ పిల్లలు పస్తులుండినన్ దేవుని వెదకిన కొదువలేదు, 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 దేవుని వెదకిన కొదువలేదు. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుడును నడిపిస్తున్నాడని, పరిపూర్ణమైన మార్గం నేను వెతకి దేవునిలో నా కుటుంబం సమస్యల చేత నేను బంధించబడి, లేక సమస్యల చేత నేను నా జీవితంలో ఎన్నో కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యల ఎదుర్కొంటున్న విధానమును ఏ విధముగా బాధించే బిడ్డలుగా, ఏ విధముగా బాధింపబడే వ్యక్తులుగా మార్చబడి ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మార్చబడి నా జీవితం అంతా దేవుని కొరకే నేను జీవిస్తామని, నా జీవితం అంతా దేవుని కోసమే నేను నడుస్తామని, జీవితంలో శోధనే నాకు ఎదురవుచున్నప్పుడు దేవునిలో నేను నిలిచి దేవుని కోసం నేను జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా, దేవుని అనుగ్రహం పొందుకునే బిడ్డలుగా మార్చబడుతున్నప్పుడు దేవుని కార్యములు మన జీవితంలో పరిపూర్ణమైన మార్గముగా, పరిపూర్ణమైన దీవెన అని ఆశీర్వాదకరముగా మారుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిస్థితులు ఏ విధముగా ఉన్నా, లేక నా జీవితం కుటుంబంలో సమస్యల చేత నేను బంధించబడి అనేకమైన ఆటంకం నా కుటుంబం అంతా ఉన్నప్పుడు, ఏ విధముగా ఆటంకముల చేత నా జీవిత కాలం అంతా దుఃఖం చేత నింపబడుచున్నప్పుడు, ఏ విధమైన జీవితంలో శోధన కలుగుతుందని, ఏ విధమైన శోధన చేత నేను బంధింపబడి జీవితంలో శోధనే నాకు ఆటంకంగా మార్చబడుతున్నప్పుడు, నేను కోల్పోయే పరిస్థితులను బట్టి ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితుల చేత నేను బాధించబడి, పరిస్థితుల చేత నేను దుఃఖించబడుతున్నప్పుడు దేవుని కార్యములు చూచే బిడ్డలుగా, దేవుని అనుగ్రహమును పొందుకునే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కుటుంబ సమస్యలు అధికముగా ఉన్నప్పుడు, లేక కుటుంబ సమస్యల చేత దుఃఖించబడుతున్నప్పుడు, నేను ఆధారపడే జీవితం ఏ విధముగా ఉన్నదని, ఆధారపడే జీవితముగా ఏ విధముగా ఎంచుకొని నా జీవితంలో కుటుంబంలో శోధన చేత నేను నింపబడుటకు ఏ విధముగా దేవుని వైపు నేను చూచి దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకునే బిడ్డలుగా ఉన్నామని
ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు, నీటి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు. పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు, నీటి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు. సహోదరి సహోదరులారా, ఈరోజు అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.